నిన్న రాత్రి 8 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో విడుదల చేసి ఆ జీవో ద్వారా 2016లో జరిగినటువంటి తుని సంఘటనకు సంబంధించినటువంటి రైల్వే కేసులకు సంబంధించినటువంటి కేసులు 2023లో విచారణ జరిపి ఆ కేసుని కోర్టు న్యాయస్థానాల్లో నిర్దోషులుగా తేల్చి ఆ కోర్టును కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసినటువంటి కేసుల్ని ఒక 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఆ కేసుని పునర్విచారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక జీవోని ప్రభుత్వం తరపుని రిలీజ్ చేసి దాన్ని ఆ కేసుల్ని మళ్ళీ తిరగదోడమని చెప్పి చూడటానికి గల ఉద్దేశం ఏంటనేటువంటిది చెప్పాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలు 2016లో కేసులు జరిగిన తర్వాత తుని సంఘటన జరిగిన తర్వాత ఆ కేసులన్నీ 2019 వరకు మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాం. అనేక సార్లు అప్పట్లో పెట్టినటువంటి 2016 నుంచి 19 వరకు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ విత్డ్రా చేయమని చెప్పేసి అంటే ఏ రోజున కూడా ఆ కేసులను విత్డ్రా చేయలేదు. మీరు అనేక సందర్భాలుగా మాట్లాడటం జరిగింది. ఆ రోజున మేము ఆ కేసులను విత్డ్రా చేయకుండా పద్మనాభం గారి ఉద్యమానికి కాపు ఉద్యమానికి డప్పు కొట్టారని చెప్పేసి కాపు ఉద్యమానికి సహకరించినటువంటి అందరికీ కూడా అన్ని గ్రామాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మీద, లక్షల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే కాపు ఉద్యమంలో ఆ రోజుని మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2014లో ఎన్నికలకు ముందు మీరిచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు జరపని చెప్పేసి అడిగినటువంటి దానికి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని 10 సంవత్సరాల పాటు కోర్టుల్లో తిరగటం అనేటువంటిది అనేక కోర్టుల్లోకి తిప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనల్ని ఈ రాష్ట్రంలో కాపు జాతి ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి మాత్రం లేదు. అయితే 2023లో ఈ రైల్వే కేసుకి ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇది రైల్వే కేసు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేది కాబట్టి మన పరిధిలో లేదు కాబట్టి ఇది విచారణ జరపాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ విచారణ 2023లో విచారణ జరిపి రైల్వే కోర్టులు విచారణ చేసినటువంటి మరి మెట్రోపాలిటిక్స్ జడ్జి అయినటువంటి విజయవాడ కోర్టు వారు ఆ కేసుల్లో అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటిస్తే దాన్ని వేళ తిరగదోడి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక జీవోని రిలీజ్ చేయడం అనేటువంటిది ఆయనకి ఈ కాపు కమ్యూనిటీ మీద ఉన్నటువంటి అభిమానం ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర కాపు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక పార్టీ తరఫున ఒక రాజకీయ నాయకుడిగానే మాట్లాడదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. పైగా 9 నెలల వరకు 90 రోజుల వరకు ఒక కేసులో అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ అప్పీల్ చేసుకునేటువంటి అధికారం ఉంటే 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా డిలే కండోన్మెంట్ మీద ఆలస్యానికి కావాల్సినటువంటి చట్టాలు దాంట్లో పొందుపరిచి మీరు ఆ కేసుల్ని ఇవి ఇవ్వాలనేటువంటిది చెప్పడం ఆ జీవో కూడా ఉంది. ఆ జీవో రాత్రి 8 గంటలకు రిలీజ్ చేశారు. ఈరోజు 3వ తారీఖు 2వ తేదీ రాత్రి 8 గంటలకు అమరావతిలో రిలీజ్ అయినటువంటి జీవో అది. ఈ జీవోని రిలీజ్ చేయడం అనేటువంటిది ఈ కేసు పెట్టవలసింది ఎవరో, ఈ కేసును అప్పీల్ చేయవలసింది ఎవరో. ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎక్కడైతే కాకినాడ ఇది తుని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగి, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి ఇచ్చినటువంటి కంప్లైంట్ అది. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ అయింది. ఈవేళ ఆ కేసుని అప్పీల్ చేయాలంటే ఆ అప్పీల్ చేసేటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటుంది?
మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులే దాన్ని విచారణ చేపట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఎవరికి సంబంధం లేనటువంటి విషయాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయాన్ని ఏ ఉద్దేశంతో మీరు ఈ జీవో రిలీజ్ చేసి ఈ కేసులో పునర్విచారణ చేయాలనేటువంటిది ఆలోచన చేస్తున్నారనేటువంటిది ఇది ఈ రాష్ట్ర కాపు జాతికి సమాధానం చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని.